ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపుతాను పవన్ కళ్యాణ్ కుదిరిద్దంటావా? కుదిరిద్దన్న. అతనికి పవన్ కళ్యాణ్ అతనికి సరిగ్గా మాట్లాడటం రాదు. ఒక మీటింగ్లో ఒక రకంగా మాట్లాడతాడు, తర్వాత రెండో మీటింగ్లో ఇంకో రకంగా మాట్లాడతాడు, మూడో మీటింగ్లో ఒక రకంగా. అంటే అతను ఎలా మాట్లాడతాడంటే 4 రకాలుగా 4 మాటలు మాట్లాడతాడు. అంటే 4 నాలుకల లెక్కలు మాట్లాడతాడు అనమాట. అతనికి సరిగ్గా మాట్లాడటమే రాదు కనీసం. కానీ 2014లో చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేశాడు. తర్వాత వాళ్ళిద్దరికి కుదరలేదు, 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ పొత్తు అన్నాడు, కలిసి వెళ్తున్నారు. రేపు పొత్తు మీద మళ్ళీ ఎన్నో కానీ సీట్లు ఒకవేళ వాళ్ళు అధికారం సాధిస్తే మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఇద్దరు శాశ్వతంగా ఉంటారంట, విడిపోతారు? ఒకవేళ ఒకళ్ళ ప్రభుత్వం ఒకళ్ళు కూల్చుకునే అవకాశాలు ఉన్నాయంట. 2014లో సేమ్ అలాగే జరిగిందిగా. కొన్నాళ్ళు కాపురం చేశారు, మళ్ళీ విడిపోయారు. సేమ్ ఇదిగో ఇప్పుడు కూడా అదే జరిగిద్ది. ఇతను కొన్ని సీట్లు ఇస్తా అని చెప్పని ఏదో టాక్ ఉంది. వస్తుందేమో, ఒకళ్ళు ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు. ఇక్కడైతే అంత లేదు, పవన్ కళ్యాణ్కి అయితే అంతగా లేదు. అది ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ కేశినేని నాని అసలు కంచుకోటలాగా పాతుకుపోయి ఉన్నాడు. మరి అలాంటి కేశినేని నానిని చంద్రబాబు నాయుడు ఎందుకు వదులుకున్నట్టు? అది వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనకైతే తెలియదు కదా. అయితే కేసీఆర్ నాని విడిపోవడమే మంచిది. ఎందుకంటే అలాంటి నాయకుడిని ఎడం పెడితేనే మంచిగా ఉంటుంది కదా. మరి కేసీఆర్ నాని ఏమైనా వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉందంటావా? అవకాశం ఉండొచ్చాము, చెప్పలేం. అది మీరు చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? నేను వాలంటీర్నే. మీరు వాలంటీరా? మరి మీరు వాలంటీర్, మరి జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలు ప్రాంతాలు ఇవి చూడకుండా అందరూ అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందింటే మీరు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట? లేదు. ఇప్పుడు ఒక జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఇప్పుడు మా గ్రామంలో ఉన్నారు. జనసేనకి ఉంది ఓటింగ్, మరి టీడీపీకి ఉంది ఓటింగ్. కానీ వాళ్ళందరికి కూడా లబ్ధి పొందారనమాట. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అమ్మఒడి ఏంది, కాపు నేస్తం ఏంది, తర్వాత వచ్చేసరికి జగనన్న విద్యాదేవన్ ఏంది, తర్వాత వచ్చేసరికి అది కళ్యాణ మస్తు అనేది దాదాపు మా గ్రామంలో 4-5 ఇప్పించాను మేము, ప్రోత్సాహించి ఏర్పాటు చేసామన్నమాట. అందువల్ల కంపల్సరీగా జగన్ గారే గెలుస్తారు. ఇది మట్టికి పక్కా క్లారిటీ అనమాట. మేమైతే ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదు. పోయి వృద్ధులను అడగండి, అంటే బలహీనతలో మంచంలో ఉండే వాళ్ళని అడగండి, అక్కడ మీ క్లారిటీ అర్థమైద్ది అనమాట. జగన్ గారు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏమంటారు, మేము జగన్కి తప్ప ఇంకోళ్ళు ఓటు వేయలేదు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటే లంచం తీసుకొని మాకు చేశారు. ఫలానా పార్టీ వీళ్ళు మనవాళ్ళు కాదు, మానవాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగేం లేదు. మరి రేపు వాళ్ళు గెలిచి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామంటున్నారు. ఈ వాలంటీర్ ఉద్యోగం కూడా ఒక ఉద్యోగం, మూటల మోసే ఉద్యోగం అంటున్నారు. అది తప్పండి. అది వాలంటీర్ ఉద్యోగం అంటే ఏంటంటే అది జగన్ ఇది ఉంటుంది కదా. వాలంటీర్ ఉద్యోగాలు తీసేయడానికి వాళ్ళు ఏమాత్రం ఉంటుందండి. విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే ఇక్కడ సచివాలయం ఉంటుంది, సచివాలయం ఉంటేనే మండలం నడుస్తుంది, మండలం ఉంటేనే జిల్లా పరిషత్తు నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కమ్యూనికేషన్ ఏంటంటే పంచాయతీ నుంచి సచివాలయం అలా రన్ అవుతుందండి. ఇప్పుడు సచివాలయం రన్ అవ్వాలంటే కంపల్సరిగా వాలంటీర్ వ్యవస్థ అనేది కంపల్సరీగా ఉండాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే సచివాలయం రన్ అయ్యేది. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మనం జనాల దగ్గరికి వెళ్ళాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా కావాలంటే మన దగ్గరకు వచ్చారు, అంటే వాలంటీర్ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అది పోయి నాయకులను అడగట్లేదు, మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు మేము ఏంటంటే జగన్ గారు ప్రభుత్వం అట్లా అంటే సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాడు కాబట్టి మేము చేయగలుగుతున్నాం అనమాట. మరి నాయకులకు ప్రాధాన్యం లేనప్పుడు రేపు ఆ నాయకులు ప్రజల దగ్గర ఓట్లు ఎలా వేయించగలుగుతారు? రేపు మరి ఈ నాయకులు సైలెంట్ అయిపోతే ప్రజలు మళ్ళీ పార్టీకి ఎలా పట్టం కడతారు? నాయకులు సైలెంట్ ఏం అవ్వలేదు. నాయకులు సైలెంట్ అవ్వారంటే అది అబద్ధం అనమాట. నాయకులు సైలెంట్ ఏం అవ్వలేదు. నాయకులు తను చేయాల్సిన పనులు తను చేస్తున్నారు. వాలంటీర్లుగా మా బాధ్యత ప్రకారం మేము చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం అనమాట. అది జగన్ అయితే ఈసారి మరి పక్కా గ్యారెంటీ గెలుస్తాడు. అది జగన్ గారు అయితే.